set to go. Hello, Nikhil Verma. Welcome to our NFHC Foundation, our interview program. This is మన ప్రోగ్రామ్ ఏంటంటే మిషన్ విద్యా విజ్ఞాన్ సేవలో భాగంగా విద్యార్థులకు నాలెడ్జ్ షేరింగ్ చేయాలన్న ఉద్దేశంతో మన ఈ ప్రోగ్రామ్ కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించడం జరుగుతుంది. సో మన ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ తరఫున నీకు హార్టీ కాంగ్రాచులేషన్స్. 2023 ఇస్రో యువికా ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యావు. చాలా గ్రేట్ అచీవ్మెంట్. అది కూడా ఇస్రో వరల్డ్ వైడ్ ఫేమస్ ఆర్గనైజేషన్, స్పేస్ రీసెర్చ్లో కూడా చాలా పేరున్న సంస్థ. అది కూడా చాలా యంగ్ ఏజ్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. చాలా ఛాలెంజెస్ ఉన్నా కూడా. సో నీకు జర్నీ కానీ అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఈ కంప్లీట్ డీటెయిల్స్ మన నెక్స్ట్ బ్యాచ్ టార్గెట్ చేయే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సో వెల్కమ్ వన్స్ అగైన్ నిఖిల్ వర్మ. అండ్ నీ గురించి కానీ నీ జర్నీ ఎలా, నీ బ్యాక్గ్రౌండ్ గురించి మన వ్యూవర్స్ కానీ స్టూడెంట్స్కి పాయింట్స్ షేర్ చేసుకోవాల్సిందిగా. నమస్తే, నా పేరు భట్టు నిఖిల్ వర్మ. నేను క్లాస్ 10th వరకు జెడ్పీహెచ్ఎస్ నెక్కొండలో చదువుకున్నాను. అండ్ ప్రజెంట్ నేను సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ హనంకొండలో రీసెంట్గా 11th క్లాస్ ఫినిష్ చేసి 12th చదువుతున్నాను. మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మాది ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. అండ్ నేను హంబుల్ అచీవ్మెంట్స్ లైక్ యువికా 2023కి సెలెక్ట్ అవ్వడం, ఎస్జేడబ్ల్యూపీ ఐఐటి మద్రాస్ టాప్ ఫైనలిస్ట్గా ఉండడం ఇన్ ద నేషనల్ లెవెల్ అండ్ ఇన్స్పిరేషనల్ లెవెల్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ గుడ్ హంబుల్ అచీవ్మెంట్. ప్రజెంట్ నేను 12th చదువుతున్నాను అండ్ కాస్మాలజీ పైన కాస్త రీసెర్చ్ పేపర్ పైన వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎర్లీ స్టేజ్. ఓకే, గ్రేట్ గ్రేట్. సో నీ జర్నీలో ఈ ఇస్రో యువికా అనేది ఒక భాగంతో పాటు మిగతా అచీవ్మెంట్స్ కూడా వండర్ఫుల్ అచీవ్మెంట్స్. అది కూడా మీ బ్యాక్గ్రౌండ్, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ అచీవ్మెంట్స్ తీసుకురావడం అంటే చాలా ఛాలెంజింగ్. సో దాంట్లో భాగంగా మన ఇస్రో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఇస్రో యువికా ప్రోగ్రామ్ గురించి. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ నీకు సెలెక్ట్ అయిన ఆ జర్నీ కానీ అది ఎలా ఉండింది, సో కొన్ని విషయాలు మాతో కొన్ని షేర్ చేసుకుంటారా? షూర్ సార్. నేను క్లాస్ 8th 9thలో నేను కాస్త యావరేజ్గానే ఉన్నాను. బట్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ ఇన్ కాంపిటీషన్స్, స్పేస్ సైన్స్. సో నేను ఎప్పుడు పార్టిసిపేట్ అవుతూ ఉండేవాడిని, స్కూల్ లెవెల్ కానివ్వండి, మండల్ లెవెల్, అలా డిస్ట్రిక్ట్ లెవెల్. సో వన్ ఫైన్ డే మా మ్యాథ్స్ టీచర్ రమేష్ సార్ నన్ను స్టేట్ లెవెల్ చెక్ముక్కి టాలెంట్ టెస్ట్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మేము మా మ్యాథమెటిక్స్ మోడల్ మేము ప్రజెంట్ చేసాము. అక్కడ నాకు ఒక బుక్ గిఫ్ట్గా ఇచ్చారు ఫర్ ప్రజెంటింగ్, ఫర్ ఎగ్జిబిటింగ్ మ్యాథమెటికల్ మోడల్స్. ఆ బుక్ ఇది స్పేస్ గేట్వే టు స్పేస్. ఈ బుక్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. నేను జనరల్గా బుక్స్ చదువుతూ ఉంటాను. దాంట్లో ఈ బుక్ వన్ ఆఫ్ ద గోల్డెన్ బుక్ ఇన్ మై లైఫ్. సో దీన్ని చదివాను. అప్పుడు చదివినప్పుడు నాకు యువికా 2019 నేను తెలుసుకున్నాను. ఇలా జరిగింది, 2019లో జరిగిందని తెలుసుకున్నాను. అండ్ నేను తర్వాత అసలు దీనికి సెలెక్షన్ ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద క్రైటీరియా అని ఈ బుక్ లో చూశాను. ఆ తర్వాత నేను మొబైల్ హెల్ప్ తోటి, ఆన్లైన్ రిసోర్స్ తోటి రెఫర్ చేసి ఇంకా కొన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా టీచర్స్ హెల్ప్ తోటి అండ్ మా పేరెంట్స్ హెల్ప్ తోటి, ఇంకా కొందరు ఎల్డర్స్ హెల్ప్ తోటి నేను దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్నాను. నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటే, ఎందుకంటే ఆ క్రైటీరియా అనేది కాస్త ఎక్కువ కాన్ఫిడెంట్ ఇస్తుంది. బికాస్ ఎన్సీసీ కాస్త ఎంకరేజ్ చేయడం, ఐ వాజ్ ద ఎన్సీసీ క్యాడెట్ అండ్ పంచాయత్ స్కూల్ స్టూడెంట్స్ ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది దట్ వాజ్ ద వెరీ ఆసమ్. సో నేను లక్కీలీ రూరల్ పంచాయతీ స్కూల్ లొకేట్ ఉంది కాబట్టి అది కూడా నాకు కాస్త యాడ్ అయ్యింది. నాకు వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి 20% వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో అలా ఇంకా కొన్ని వెయిటేజ్ తోటి నేను సెలెక్ట్ కావడం జరిగింది. అరౌండ్ 1,35,000 అప్లికేషన్స్ వచ్చాయి ఆ ఇయర్ 2023లో. సో దాంట్లో 352 స్టూడెంట్స్ ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. నేను వచ్చి వెళ్ళాను. ఆన్ ద ఈవినింగ్ రిజల్ట్ రావడం జరిగింది. అది కూడా అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. లెట్ us గివ్ అవర్ బెస్ట్ అని అనుకున్నాను. ఫైన్. సో అనుకున్నాను అండ్ లక్కీగా 350 స్టూడెంట్ లో 17th ప్లేస్ లో నా నేమ్ ఉంది. సో ఐ డోంట్ నో అది ర్యాంక్. ఎస్ సార్, ఐ డోంట్ నో అది 17th, సారీ, ఐ డోంట్ నో అది 17th ర్యాంక్ అని నేను ఐ డోంట్ కన్సిడర్.
బట్ నా నేమ్ అయితే ఫస్ట్ పేపర్ లో వచ్చింది. ఫస్ట్ చూడగానే నా నేమ్ కనిపించింది. ఓకే, సో గ్రేట్ అలా గ్రేట్ అచీవ్మెంట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మదర్ కూడా చాలా ఫీల్ అయ్యారు, మదర్, ఫాదర్, బ్రదర్. సో అలా సెలెక్ట్ అవడం జరిగింది. ఇట్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టింగ్ జర్నీ. విత్ ఒక బుక్ కాస్త అది మీ జర్నీనే చేంజ్ చే- చేసిన ఒక గ్రేట్. అవును, అలా జరిగింది. సో ఆ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నీకు ఒక స్టార్ట్, జస్ట్ ఒక నీ హ్యాబిట్, బుక్ స్టడీ కానీ లెర్నింగ్, ఏదైతే క్యూరియాసిటీ ఉందో, సో నిన్ను ఈ లెవెల్కి ఆర్ ఇప్పుడు నేషనల్ లెవెల్లోనే ఒక గుర్తింపు, అంటే నేను ఇస్రో యువక సైంటిస్ట్గా సెలెక్ట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. దాంట్లో మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సో చిన్న ఒక బుక్స్ ఒక జర్నీలో అలా టీచర్ సపోర్ట్తో, సో ఒక మంచి ర్యాంకుతో, దాంతో పాటు ఒక మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా, అదేవిధంగా నీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చినందుకు, సో మీరు జర్నీ రావడం అనేది చాలా గ్రేట్ అది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దట్ బిగ్ అచీవ్మెంట్. సో ఈ ప్రాసెస్ ఇంత ఛాలెంజింగ్ అన్నావు, దాంతో పాటు ఇంతమంది సెలెక్ట్, ఇంత క్రిటికల్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో దాంతో పాటు ఇస్రోలో ఆపర్చునిటీ అంటే అంత ఈజీ కాదు. సో అది చాలా ఫిల్టరింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు, ఎలా అంటే స్టూడెంట్స్ ఏమేమి క్రైటీరియాస్ ఉంటాయి దీంట్లో, కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తావా? షూర్ సార్. సో ఈ ప్రాసెస్ సెలెక్టింగ్ క్రైటీరియా ఇట్ ఈస్ వెరీ అవసరం అని చెప్పాలి. ఓకే. ఎలా టోటల్లీ వాళ్ళు 100% వెయిటేజ్ ఇచ్చారు. ఆ 100% లో 50% వాళ్ళు ప్రీవియస్ ఇయర్, దట్ ఈస్ క్లాస్ 8 అకాడమిక్ ని బేస్ చేసుకొని 50% వెయిటేజ్ ఇచ్చారు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 8 లో 96 కానివ్వండి, నేను పర్సెంటేజ్ స్కోర్ చేసినట్టయితే దాన్ని బై 2 చేసి వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు ఆ మార్క్స్ ని. అది వన్ ఆఫ్ ద గుడ్ అని చెప్పాలి. బికాస్ క్లాస్ 8 క్లాస్ వెయిటేజ్ అనేది ఇట్ విల్ డిఫైన్ దట్ వీఆర్ గుడ్ ఎట్ అకాడమిక్స్. ఓకే. సో అది ఫస్ట్. అండ్ సెకండ్, ఇస్రో వాళ్ళు డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేశారు. ఆ ఆన్లైన్ క్విజ్ విత్ 30 MCQs అండ్ 30 minutes డ్యూరేషన్. ఓకే. సో ఆ క్విజ్ అనేది బేస్డ్ ఆన్ బేసిక్ మ్యాథ్స్, సైన్స్, జీకే అండ్ సమ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇస్రో. లైక్ ఇప్పుడైతే చంద్రయాన్ 3 అండ్ రీసెంట్ గా మనం డాకింగ్ చేసాము. హౌ ఇట్ వాస్ హ్యాపెన్, ఇస్ అవర్ గోల్స్. ఇప్పుడు గగన్యాన్ కానివ్వండి, బాస్ కానివ్వండి, భారతీయ అంతరిక్ష స్టేషన్, హౌ వీఆర్ గోయింగ్ టు ప్లాన్. సో వీటిపైన కూడా కొన్ని MCQs వస్తాయి. అది మనం కాస్త కేర్ఫుల్ గా అటెంప్ట్ చేసినట్టయితే దానికి మనకు 10% ఇస్తారు. ఓకే. సో దట్ ఈస్ వెల్. అండ్ ఇంకొకటి 10% టు ద సైన్స్ ఫెయిర్ ఆర్ ఇన్స్పైర్ ఆర్ అదర్ ఎనీ సైన్స్ యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ అయినట్టయితే ఇన్ ద పాస్ట్ 3 years వాళ్ళు ఆ సర్టిఫికేట్ బేస్డ్ కి మనకు ఇంకా కొంత పర్సంటేజ్ యాడ్ చేస్తారు. ఒకవేళ మనం స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ అయినట్టయితే మనకు 10% వెయిటేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ, స్టేట్ లెవెల్ వెళ్ళడం అనేది కాస్త ఛాలెంజింగ్. సైన్స్ ఫెయిర్ కానివ్వండి, ఇన్స్పైర్ కానివ్వండి, దానికి కాస్త ప్రొసీజర్ ఉంటుంది, వి నో వెల్. సో అలా ఇంకా 5% ఏదైనా ఒలింపియాడ్ లో మనం పార్టిసిపేట్ అయినట్టయితే నాట్ ఓన్లీ సైన్స్, మ్యాథ్ ఒలింపియాడ్ కూడా కన్సిడర్ చేస్తారు. మ్యాథ్ ఒలింపియాడ్, ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఏదైనా ఒలింపియాడ్ ఉన్నట్టయితే ఒలింపియాడ్ లో కాస్త విన్నర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ స్పోర్ట్స్ లో వాళ్ళు 5% ఇస్తారు. స్పోర్ట్స్ లో మీరు విన్నర్స్ ఉన్నట్టయితే అది చాలా యాడ్ అవుతుంది. ఒకవేళ టీమ్ అయితే అంత ఉండదు, ప్రియారిటైజ్ మే నాట్ హై, బట్ ఇండివిజువల్ ఉన్నట్టయితే చాలా, లైక్ చెస్ కానివ్వండి, క్యారమ్ లో మీరు విన్నర్ అయినట్టయితే మీకు డెఫినెట్లీ 5% యాడ్ చేస్తారు. అండ్ ఇంకో 5% దేనికి అంటే NCC ఆర్ NSS. బికాస్ NCC, NSS అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. అండ్ స్టూడెంట్ మస్ట్ ఈ సర్టెన్లీ గుడ్ ఎట్ యూనిటీ, డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, హీస్ సర్టెన్లీ ఫిట్ ఎట్ దట్. కాబట్టి 5% దానికి ఇస్తారు ఇఫ్ యు ఆర్ మెంబర్ ఆఫ్ NSS ఆర్ NCC. అండ్ 15% టు ద రూరల్ పంచాయత్ లొకేటెడ్ స్కూల్ స్టూడెంట్స్. సో ఇది రియల్లీ ఆసమ్ టు ఎంకరేజ్ ద రూరల్ స్టూడెంట్స్. సో ఇది టోటల్ క్రైటీరియా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీ, ఇది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీ. ఐదర్ బాయ్ ఆర్ గర్ల్స్. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా వెయిటేజ్ లో కానీ ఏమైనా, ఆర్ ఓన్లీ బై బేస్ ఆన్ ద రూరల్ డిఫరెన్షియేషన్, అందులో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నో సార్, యాక్చువల్లీ ఈ 15% వెన్ ఐ వాస్ అప్పుడు 20% ఇచ్చారు కరెక్ట్. రూరల్ స్టూడెంట్. బట్ ఇప్పుడు డిక్రీజ్ చేశారు, రెడ్యూస్ చేశారు. ఇది బ్యాలెన్స్ చేయడానికి చేశారు. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ బ్యాలెన్స్. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్, నో డిఫరెన్షియేషన్స్ అమాంగ్ ఆర్ బిట్వీన్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి, ఇద్దరిని ఈక్వల్ గా మనం ట్రీట్ చేయాలి ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్. ఎస్ సార్, ఎస్ సార్, బికాస్ ఎవరు కూడా ఎక్కడ ల్యాక్ అవ్వకూడదు. సో దట్ ఈస్, ఇప్పుడు రూరల్ స్కూల్ కి అన్ని కైండ్ ఆఫ్ ఒలింపియాడ్ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు.
కరెక్ట్ సో కరెక్ట్. అక్కడ 5 మార్క్స్ లూజ్ అయినా కూడా 5%, ఇక్కడ 15% మనకు యాడ్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. అలా ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటైజ్ ఉంది. ఓకే. ఈ వెయిటేజ్ లో కూడా చాలా చూస్తుంటే మీకు చెప్పినట్లు సో ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కైండ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్ లెక్క ఉంది స్టూడెంట్ ని సెలక్షన్ ప్రాసెస్ లో. సో దాట్ గివ్స్ నో దట్ వాట్ క్రైటీరియా అని ఇస్రో సెలక్షన్ ప్రయారిటీ ఎలా ఇస్తుంది అన్నది. సో దట్ ఈస్ గుడ్. ఇది చెప్పే మీరు పాయింట్స్ లో చూస్తే మెయిన్ గా వాళ్ళకి సర్టిఫికేట్ కానీ సైన్స్ ఒలింపియాడ్ కానీ సైన్స్ ఫెయిర్ కానీ ఇంకా ఏదైనా ఒలింపియాడ్ లో కానీ సో ఆ క్యూరియాసిటీ కానీ ఈ ప్రోగ్రామ్ ఇస్రో యువికాలో సెలెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కొంచెం చాలా యంగ్ అంటే ఎర్లీ ఏజ్ లోనే ఐ థింక్ మేబీ 5th or 6th నుంచే ఆ అవేర్నెస్ కానీ అది కానీ వాళ్ళ మైండ్ లో ఉండాలి. దాని తగ్గట్టుగా వాళ్ళ ప్లానింగ్ కానీ సో కరెంట్ ఇస్రో యువికా అనేది మన టార్గెట్ అనుకుందాం. కెరీర్ లో కూడా ఈ ఏదైతే స్ట్రాటజీ అప్రోచ్ ఉందో ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద కెరీర్ టు లెర్న్ ఆర్ టు నో సస్టైన్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఆర్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్. సో ఇది చాలా బాగుంది ఈ సెలక్షన్ క్రైటీరియా. సో హ్యాపీ టు నో. సో అలా అయితే సో ఈ ఈ ఇలాంటి స్ట్రాటజీ ఇలా సెక్షన్స్ ఉన్న దీంట్లో సో నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు సెలెక్ట్ అవ్వడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ నీకు ఎలా ఉండింది నీ టైంలో నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు? సార్ నేను మొదట ఆఫ్టర్ లుకింగ్ ఎట్ సెలెక్షన్ క్రైటీరియా నేను నా అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్ గా చూసుకున్నాను, వ్యాలిడ్ ఉన్న చూసుకున్నాను. ఎవ్రీ సర్టిఫికేట్ షుడ్ బి వ్యాలిడ్. ఓకే, సో అది చూసుకున్నాను. అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు స్పెండ్ 1 to 2 hours ఆఫ్ టైం ఇన్ ద ఈవినింగ్. సో ఆ టైంలో నేను కాస్త బేసిక్ మ్యాథ్స్ సైన్స్ చూసేవాడిని అండ్ ఇస్రో రిలేటెడ్ కొన్ని వీడియోస్ చూసేవాడిని, బుక్స్ చదివేవాడిని. సో హౌ ఇస్రో వాట్ ఆర్ ద స్పేస్ సైన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ వీటిపైన కొన్ని బుక్స్ వీడియోస్ చూశాను, చదివాను. సో అలా నేను ఆ క్విజ్ అనేది కేర్ఫుల్ గా ఇచ్చాను, ఆన్లైన్ క్విజ్ అది నేను అటెంప్ట్ చేశాను. అండ్ ఎవ్రీ డే ఒక 2 hours నేను స్పెండ్ చేశాను. అండ్ ఐ వాస్ వెరీ క్యూరియస్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ ఐ హావ్ గుడ్ టెంపర్ ఎట్ దట్ మూమెంట్, సైంటిఫిక్. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో లైక్ దట్. సో హ్యాపీ టు ఏ రిసోర్సెస్ మామూలుగా మేజర్ గా ఫాలో అయ్యేది అంటే లైక్ కలెక్ట్ చేయడానికి కానీ క్విజ్ రిలేటెడ్ కంటెంట్ కానీ సో మాక్సిమం ఏది రిఫర్ చేసేది? సార్ ఆల్మోస్ట్ ఆన్లైన్ రిసోర్సెస్ కొన్ని Online మనకు resources. యూట్యూబ్ అండ్ సమ్ ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అండ్ ఈ హ్యాపీ థింగ్ ఏంటిదంటే ఇస్రో IIRS డెహ్రాడూన్ వీళ్ళు ఆన్లైన్ కొన్ని వర్క్ షాప్స్ కానివ్వండి, కొన్ని ట్రైనింగ్ కానివ్వండి, ఎవ్రీ డే వాళ్ళు చేస్తూ ఉంటారు ఆన్లైన్. సో అప్పుడు నేను IIRS ఇస్రో వాళ్ళది నేను ఆన్లైన్ లో కూడా కొన్ని సర్టిఫికేషన్ కూడా చేశాను. అది కాస్త నాకు బూస్ట్ చేసింది. ఆల్రెడీ ఇస్రో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ కి అది ఆన్లైన్ మోడ్ లో, ఆ ఆన్లైన్ మోడ్ లో నేను అప్పుడు జాయిన్ అయ్యాను. సో అది నాకు ఇంకా హెల్ప్ అయింది. నేను అక్కడ వెళ్ళక ముందే నేను కాస్త వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను ఆన్లైన్ లో, కాస్త హెల్ప్ అయింది. సో అది మేజర్ రిసోర్స్. చెప్పాలి అంటే మేజర్ గా చెప్పాలి అంటే ఇక్కడ సో మీకు వేరే వాళ్ళు స్పూన్ ఫీడింగ్ కంటే మేజర్ నీ క్యూరియాసిటీ నీకున్న లైక్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ తోనే నువ్వు వేరియస్ థింగ్స్ ఇదర్ ఇంటర్నెట్ ఆర్ వేరియస్ పీపుల్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం వల్ల నీకు మాక్సిమం రిసోర్సెస్ కానీ రిఫరెన్సెస్ కానీ నీకు జర్నీ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ లో చాలా హెల్ప్ అయింది అనుకోవచ్చు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ మోర్. సో హ్యాపీ టు నో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయింది ఎక్కడ అంటే అంటే ఎక్కడ మీరు మీ ట్రైనింగ్ కానీ మన సెలెక్షన్ ప్రాసెస్ లో మీరు క్లియర్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, సో అక్కడ ఎలా ఉండింది, అక్కడ ప్రోగ్రామ్ కొని అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? I was selected for NRSC, National Remote Sensing Center, Hyderabad, because it is very near. Okay, so 14 అక్కడ 2 weeks రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అక్కడ స్టే చేశాను. ప్రోగ్రామ్ అనేది ఆన్ ద ఫస్ట్ డేనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక టికెట్ ఇస్తారు, దాంట్లో ఆల్ మెటీరియల్స్ కానివ్వండి, బేసిక్ నీడ్స్ కానివ్వండి అవి ఉంటాయి. సో ఒక కిట్ ఇస్తారు, అలాంగ్ విత్ దట్ మనకు టైం టేబుల్ ఇస్తారు. 14 days టైం టేబుల్ ఒక పేపర్ పైన ప్రింట్ తోటి ఇస్తారు. సో అది టైం టేబుల్. ఆ టైం టేబుల్ బేస్ పైన మా ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ సెకండ్ గడిచింది. సో లైక్ దట్. ఓకే, నైస్ నైస్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇస్రో ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ లోనే చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఈ స్పేస్ అండ్ రీసెర్చ్ లో. అందులో సైంటిస్ట్ శాస్త్రవేత్తలతో వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ వాళ్ళతో కలిసి పని చేయడం కానీ చాలా మందికి అది ఉన్న ఒక డ్రీమ్ కూడా. సో నేను నా జర్నీలో ఇక్కడ రావడం కూడా ఐ ట్రావెల్ త్రూ వేరియస్ స్టెప్స్ అండ్ దెన్ ఐ గాట్ ఆపర్చునిటీ టు కనెక్ట్ పీపుల్ నౌ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో నీకు చాలా యంగ్ ఏజ్ లోనే ఆల్మోస్ట్ స్కూలింగ్ టైంలో నీకు ఆపర్చునిటీ రావచ్చు నీ స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ వల్ల నువ్వు క్లియర్ చేసే దాంతో. సో ఆ జర్నీ సైంటిస్ట్లతో సో ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? సో ఆ జర్నీ ఎలా ఉండేది? సైంటిస్ట్ ఇంటరాక్షన్ కావచ్చు, వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ ఎలా ఉండేది, నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్స్. 14 days కూడా
సో ఎవ్రీ డే ఒక ఛాలెంజింగ్ ఉండే, ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్. Mhm. బేసికల్ మేము మార్నింగ్ యోగా తోటి స్టార్ట్ చేస్తాము, ఎర్లీ మార్నింగ్ ఇన్ ద యోగా. ఆ Mhm. తర్వాత వి యూస్ టు గెట్ రెడీ. సో Mhm. ఆఫ్టర్ దట్ మాకు లెక్చర్స్ ఉండే, ఒక Mhm. లెక్చర్ ఉండే, వాళ్ళు మాకు ఒక మెటీరియల్ ఇచ్చారు. సో దిస్ Mhm. ఈస్ దట్ మెటీరియల్. Okay. ఈ మెటీరియల్ ఇచ్చారు, దిస్ ఈస్ Mhm. దట్ మెటీరియల్. Nice, దీంట్లో nice. మనకు 44 చాప్టర్స్ ఉన్నాయి. Mhm. ఓకే, 44 చాప్టర్స్, డైలీ 4 to 6 లెక్చర్స్ తీసుకునే వాళ్ళు. Mhm. దీంట్లోనే డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి, ఆస్ట్రోనమీ కానివ్వండి, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ బయాలజీ, స్పేస్ కెమిస్ట్రీ, అలా డిఫరెంట్ చాలా ఉన్నాయి. సో Mhm. ఎవ్రీడే లెక్చర్ తీసుకునే వాళ్ళు ఎవ్రీడే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని కొన్ని లైక్ డ్రోన్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, Mhm. అలాంటివి ఉండే. అండ్ ఈవినింగ్ స్పోర్ట్స్ ఉండే, గుడ్ మీకు ఇంటరాక్షన్. అండ్ మీకు ఆఫ్టర్ దట్ సైంటిస్ట్లతో దిస్ జర్నీలో మీకు సైంటిస్ట్ ఏదైతే మన ఇస్రో ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్న సైంటిస్ట్ మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ వాళ్ళు గైడ్ చేయడం కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేదా మీతో లేదంటే వేరే? సైంటిస్ట్ దే యూస్ టు టీచ్, టేక్ ద లెక్చర్స్. ఓకే. సైంటిస్ట్లే తీసుకునే లెక్చర్స్ తీసుకునే వాళ్ళు. గుడ్ కమ్యూనికేషన్స్ ఉండే, గుడ్ ఇంటరాక్షన్ ఉండే, మోర్ దెన్ ఎ టీచర్, లైక్ ఎ ఫ్రెండ్, అలా ఓహో, ఉండే. నైస్. బాగుంది, ఫ్రెండ్లీ రియల్లీ అప్రోచ్ తో ఫ్రెండ్. సైంటిస్ట్ అనే కమ్యూనికేషన్ మొత్తం కంప్లీట్ ప్రోగ్రామ్ మీకు ఏదైతే జరిగిందో డిజైన్ చేసినంత. ఎవ్రీ మూమెంట్ వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. ఈవెన్ దే యూస్ టు స్టే విత్ us ఇన్ ద నైట్, ఓ, అలా ఉండేది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ for me also to connect with ISRO scientists or discuss with them. I feel I want to get the opportunity to connect them and then that in the lab. So normally we'll get the Yes. connection, but in the lab and organization లో కనెక్ట్ అయ్యి డిస్కస్ చేయడము, అక్కడ కొన్ని తెలుసుకోవడం అంటే చాలా మంచి అవకాశం అది. సో దట్ ఇస్ గ్రేట్. Yes. మిస్టర్ నిఖిల్, సో నేను కొన్ని నీ ప్రొఫైల్ జర్నీస్ కొన్ని చూసినప్పుడు, సో కొన్ని హైలైట్స్ కానీ కొన్ని జర్నీస్ కానీ ఇస్రో నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ కానీ మీకు ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేశారో, సో బెంగళూరు రిలేటెడ్ కూడా కొన్ని ప్రోగ్రామ్ ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. సో అక్కడ అవకాశం ఎలా ఉంది, సో దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, సో అలా జర్నీ ఎలా, దానికి ఇంటర్లింక్ ఎలా అయిందో దాని గురించి కొన్ని విషయాలు. కంప్లీషన్ ఆఫ్ 2 weeks డ్యూరింగ్ యువికా, బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆర్ ఇట్ ఈస్ లక్కీ కావచ్చు. అగైన్ యువికా స్టూడెంట్స్ ని మన స్టేట్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి 2 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని on a historical event of India, that is the Chandrayaan 3 landing on moon south pole. That is the big achievement to all Indians, we know. సో On that occasion నాకు ఇన్విటేషన్ పంపారు, నా మెయిల్ కి ఇన్విటేషన్ పంపారు. ఆ ఇన్విటేషన్ చూసి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ విచ్ వాజ్ స్పాన్సర్డ్ బై. అది నేను రియల్లీ గ్రేట్ మూమెంట్స్ టు మీ. మా గైడ్ టీచర్ తోటి నేను వెళ్ళడం జరిగింది అక్కడ. ఇట్ వాస్ 2 to 3 days ప్రోగ్రామ్. సో అక్కడ 24th మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆన్ 23rd విక్రమ్ ల్యాండ్ అవ్వడం జరిగింది ఆన్ ద మూన్ సౌత్ పోల్. అండ్ 24th మేము అక్కడ వెళ్ళాము. అక్కడ 24, 25 ఉన్నాము. ఆ 2 days కూడా మేము ఇస్రో హెడ్ క్వార్టర్స్ అండ్ ఇస్రో అదర్ సబ్ బాడీస్ లైక్ ఇట్స్ట్రాక్ కి వెళ్ళాం. అక్కడ ఎలా ఈ రోవర్ కానివ్వండి, ఈ విక్రమ్ కానివ్వండి, ఎలా ట్రాకింగ్ చేస్తున్నారో అది కూడా లైవ్ లో చూపించారు. అసలు ఇస్రో ఎలా వర్క్ చేస్తుంది, అక్కడ వాళ్ళ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీస్ కానివ్వండి ఎలా ఉన్నాయి, వాళ్ళతో గుడ్ డిస్కషన్ అయ్యింది, గుడ్ ఇంటరాక్షన్. అండ్ ఎలా డేటాని స్టోర్ చేస్తున్నారు, ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, అది తెలుసుకున్నాము. అండ్ మాకు వి గాట్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ సార్ తో మాట్లాడడం కూడా జరిగింది. దట్ వాజ్ రియల్లీ మూమెంట్. అండ్ ఆన్ ద నెక్స్ట్ డే 25th పిఎం శ్రీ నరేంద్ర మోడీజీ గారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా సార్ మోడీజీని మేము చూడడం జరిగింది. గుడ్ ఇంటరాక్షన్ విత్ సార్ ఆల్సో. సో ఇది రియల్లీ గుడ్ మూమెంట్. సో ఇట్స్ థింగ్స్ ఎట్లా అంటే మీ ప్రొఫైల్ చూస్తుంటే జర్నీలో ఆపర్చునిటీస్ కానీ ఆ ఛాలెంజెస్ కానీ దాంట్లో కూడా ద బెస్ట్ ఆపర్చునిటీని తీసుకొచ్చేలాగా సో నీ జర్నీ ప్రయత్నం వల్ల సో ఆటోమేటిక్గా మీ దాంట్లో చాలా లిమిటెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేశారని చెప్పావు. సో ఆ ఆపర్చునిటీని తీసుకురావడంలో కూడా నువ్వు ఆ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోలేదు. వెదర్ ఇట్ ఆపర్చునిటీ వస్తుందా లేదా నీకు ముందు తెలియకపోవచ్చు. బికాస్ ఆఫ్ యువర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ యువర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, సో దెన్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. నీకు మంచి అవకాశం వచ్చింది. సో దట్ మేము లైవ్ లో చూడాలంటే మాకు చాలా యూఆర్ సో క్యూరియస్ టు నో ది లైవ్ సెషన్స్ అట్లీస్ట్ రికార్డెడ్ అది సో చూడాలంటే మాకు చాలా హ్యాపీగా అనిపించేది. సో అలాంటి మూమెంట్స్ ని నీ దగ్గర నుండి సో మీ గైడ్ తో ఇస్రో సైంటిస్ట్లతో సో చూడడానికి అవకాశం రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. సో దట్ దాంట్లో కూడా నువ్వు సెలెక్ట్ అవ్వడం కూడా చాలా గ్రేట్ అచీవ్మెంట్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ దానికి
సెలెక్ట్ చేసుకోవడంలో సో కొన్ని వాటిలో పర్ఫార్మింగ్ కొన్ని క్రైటీరియాస్ మీకు అప్పుడు ఉండేనా? సో లైక్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సో కొన్ని ఫిల్టరింగ్ క్రైటీరియాస్ వాళ్ళు చూసి ఉంటారంటారా? Yes, sir, obviously. ఓకే. Because though 352 students, Uvika students, so దాంట్లో జస్ట్ ఒక 4 స్టూడెంట్స్ ని తీసుకున్నారు, లైక్ 2 members ఫర్ ఈచ్ స్ట్రీమ్. ఓకే. సమ్ మీకు జనరల్ గానే మీ ప్రాసెస్ లో కొన్ని ఫిల్టరింగ్ క్రైటీరియాస్ గాని డే టు డే సమ్ మీకు ఎవాల్యుయేషన్ మెథడ్ కూడా ఉంటుంది మీ ట్రైనింగ్ లో పార్ట్‌గా. ఎస్. ఓకే. ఓకే. నైస్ టు నో. గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఈ ప్రోగ్రామ్‌లో మన యువికా ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 2 వీక్స్ ప్రోగ్రామ్. సో దాంట్లో నీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్స్ కావచ్చు, సెషన్స్ కావచ్చు, అలానే నీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్స్ ఏమేమి ఉండేవి? అంటే హైలైట్స్ వాటి గురించి కొన్ని విషయాలు మనతో కొంచెం షేర్ చేసుకో. షూర్ సార్. 14 days కూడా ఎవ్రీ సెకండ్ ఈజ్ మోస్ట్ మెమొరబుల్ అని చెప్పాలి. సో ఇన్ దట్ మోస్ట్ మెమొరబుల్ అంటే ఒకటి రోబోటిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ రోబోటిక్స్. సో ఇన్ రోబోటిక్స్ వాళ్ళు మాకు కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చారు టు బిల్డ్ or to assemble ground station and the rover. So we have to build the ground station and we have to control or monitor the rover. So అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఫైన్ ఎక్స్పీరియన్స్ విత్ హ్యాండ్లింగ్ రోబోటిక్స్. అది చాలా బాగా. ఆఫ్టర్ దట్ రాకెట్, ఒక డై రాకెట్ లాంచింగ్ చేయడం జరిగింది. రాకెట్ వాళ్ళు కాంపోనెంట్స్ ఇచ్చారు, మేము దాన్ని అసెంబుల్ చేసాము, వాళ్ళు గ్రూప్ చేసి ఇచ్చారు. సో ఐ వాజ్ ద మిషన్ డైరెక్టర్ టు దట్ రాకెట్. సో నేను మిషన్ రాకెట్ ని బిల్డ్ చేసి ఆర్ అసెంబుల్ చేసి ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ ఉండే దాన్ని బర్న్ చేసి ఇగ్నేట్ అయ్యి అది లాంచ్ చేయడం జరిగింది. సో రోజు మా రాకెట్ చాలా హయ్యర్ ఆల్టిట్యూడ్ కి వెళ్ళింది. దట్ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ నేను యాజ్ ఎ మిషన్ డైరెక్టర్ గా దాన్ని అనౌన్స్ చేస్తూ దాన్ని కౌంట్ డౌన్ చేస్తూ 1, 2, 3 అలా, సో అలా ఫ్రమ్ 10 to 1 అలా చేయడం, అది ప్యూర్లీ మోస్ట్ ఎక్సైటింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటరాక్షన్ విత్ ఇస్రో సైంటిస్ట్. ఓకే, లెక్చర్స్ తీసుకునే వాళ్ళు ఎవ్రీ డే న్యూ టాపిక్ ఉండే. ఆ టాపిక్ కూడా డెప్త్ గా చెప్పేవాళ్ళు. ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత మేము కొన్ని క్వశ్చన్స్ అడిగే వాళ్ళం, మా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళం. మేము కొన్నిసార్లు కైండ్ ఆఫ్ ఒక ఫ్యూ మినిట్స్ మేము లెక్చర్ తీసుకునే వాళ్ళం. ఫైన్, ఇఫ్ దే గివ్ ఆపర్చునిటీ టు అస్, వీఆర్ మోస్ట్ ఎక్సైటింగ్. అప్పుడు మేము కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సో అది ఇంటరాక్షన్ ఉండేది వాళ్ళతోటి. అండ్ ఇన్ ద ఈవినింగ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం, ఒక 1 hour అలా మాకు స్పోర్ట్స్ కూడా ఉండేది. సో ఇన్ దాట్ వాళ్ళు స్పోర్ట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. నాకు క్యారమ్ లో 2nd ప్రైజ్ వచ్చింది. యాక్చువల్లీ ఎస్, గుడ్ ఎట్ స్పోర్ట్స్, బట్ క్యారమ్ అనేది అంత ఆడలేకపోయాను, బట్ ఐ గాట్. సో అది 2nd ప్రైజ్ వచ్చింది క్యారమ్ లో. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ద ఈవినింగ్ మేము స్టార్ గేజింగ్ ఆర్ స్కై అబ్జర్వేషన్ చేసే వాళ్ళం. టెలిస్కోప్ హెల్ప్ తోటి మేము మేము మూన్ అండ్ వీనస్, మార్స్, వాటి మార్స్ మూన్స్ అవి కూడా చూసే వాళ్ళం. బాగా అనిపించేది. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టచింగ్ టెలిస్కోప్ అండ్ విట్నెసింగ్ సమ్ సెలెస్టియల్ బాడీస్ అనేది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇవి ప్రతిది కూడా చాలా ఎక్సైటింగ్. కొన్ని ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, కొన్ని ఇంకా ఎడ్యుకేషనల్ విజిట్స్ కానివ్వండి, అవి కూడా ఉండేది. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండేది అక్కడ. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉండేది, ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండేది. సో ఆల్ దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్సైటింగ్. సూపర్. యాక్చువల్లీ చెప్పాలంటే మీ ప్రోగ్రామ్ డిజైన్ అంతా సో మీకు ఎవ్రీ మూమెంట్ కైండ్ ఆఫ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఒక జర్నీ ఎవరికైనా ఒక డ్రీమ్. సో ఆ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఆబ్వియస్లీ. సో వాట్ యూ హ్యావ్ లెర్న్ బై లిజనింగ్ యువర్ వర్డ్స్, మీరు చెప్పే విధానాన్ని చూస్తుంటే సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరూ కావాలన్న డ్రీమ్ తో ఉంటాం అందరు. సో అది మీకు ఇస్రో యువిక ద్వారా రావడం అనేది చాలా మంచి అవకాశం. సో ఇది చాలా మంది విద్యార్థులు కూడా యూజ్ చేసుకోవాలి. సో గ్రేట్, హ్యాపీ టు నో. సో ఈ ప్రోగ్రామ్ లో సో ప్రాజెక్ట్స్ కానీ, సో ఎలాంటి టాపిక్స్ పైన నువ్వు చేసిన యాక్టివిటీ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, సో దాని గురించి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? షూర్ సార్. సో మేము ఆఫ్టర్ ఒక 4 days అయిపోయిన తర్వాత దే సెగ్రిగేటెడ్ ఇంటూ గ్రూప్స్. 40 members ఉన్నాము, 8 teams చేశారు. ఈచ్ 5 members ఫర్ ఈచ్ టీమ్. సో చేసి దే అసైన్డ్ ఆర్ దే గివెన్ 1 task టు అస్. ఒక టాస్క్ ఇచ్చారు ఆర్ 1 title ఈస్ గివెన్. మాకిచ్చిన టాస్క్ ఏంటిదంటే హౌ గ్లేషియర్స్ ఆర్ మెల్టింగ్. గ్లేషియర్స్ ఎలా మెల్ట్ అవుతుంది, వాటి ఇంపాక్ట్ ఏంటిది, మేము విత్ ద హెల్ప్ ఆఫ్ ద శాటిలైట్ డేటా మేము దాన్ని ప్రజెంట్ చేయాలి ఆన్ ద ఫైనల్, బట్ నాట్ 1 day. సో ఫైనల్ డేనా మేము ప్రజెంట్ చేసాం. సో
అంటే బిఫోర్ యువికా నాకు ఐడియా ఉంది, గ్లేషియర్స్ ఆర్ మెల్టింగ్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. సో ఐడియా ఉంది, బట్ దేర్ వెన్ ఐ వాజ్ వాకింగ్ అసలు ఎందుకు ఇలా అవుతుంది అండ్ వాటికి ఎలా మనం ప్రూవ్ చేయొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. ఎలా అంటే మేము ఒక 5 రివర్స్ సెలెక్ట్ చేసుకున్నాము, హిమాలయన్ రివర్స్. ఆ రివర్స్ డేటా సిన్స్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ లో ఆ రివర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, ఇప్పుడు ఎంత వాస్ట్ లో ఆక్యుపై చేసి ఉంది, ఇప్పుడు ఎంత దాని ఫ్లో ఉంది. ఒకానొకప్పుడు అసలు ఆ రివర్ ఆరిజినే లేదు, బట్ నౌ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ గా ఫామ్ అవ్వడం జరిగింది. సో అలా మేము విత్ ద హెల్ప్ ఆఫ్ ద శాటిలైట్ డేటా తోటి మేము, బికాస్ ఎన్ఆర్ఎస్సి అనేది రిమోట్ సెన్సింగ్ చేయడం జరుగుతుంది. సో అలా శాటిలైట్ డేటా తోటి మేము దానిని విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇస్రో ఎంప్లాయీస్, అక్కడ కొందరు సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్, వాళ్ళు 2 మెంబర్స్ పర్ ఈచ్ గ్రూప్ గా అసైన్ చేశారు. వాళ్ళ హెల్ప్ తోటి మేము దానిని ప్రజెంట్ చేయగలిగాం. దట్ వాజ్ ద వెరీ వెరీ ఎగ్జైటింగ్ అని చెప్పాలి. అండ్ అక్కడ మాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, లైక్ ఇది ఇది ఒక ఎల్విఎం లాంచ్ మార్క్ వెహికల్, ఇది మాకు ఇచ్చారు. ఇది ఒక బాక్స్ లో ఇచ్చారు కిట్. దీన్ని మేము అసెంబుల్ చేసాం ఆ రోజు, చేసాం డ్యూరింగ్ యూవికా. దట్ ఈస్ ఆల్సో చూస్తుంటే అదే క్యూరియస్ గా ఉండింది, అది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది దాని యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో గ్రేట్. అది అది ఫస్ట్ డేనే ఇచ్చారు సార్. నేను ఫస్ట్ డేనే ఓపెన్ చేసి దాన్ని అసెంబుల్ చేసేసాను. సూపర్ సూపర్. గివెన్ వన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫాలోయింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ నేను దీన్ని అసెంబుల్ చేశాను. ఇలా ఇంకా కొన్ని ఇచ్చారు విచ్ వాజ్ వెరీ వెరీ వాటర్ మెమరీ టు అస్. అలా ఇస్రో నీకు చాలా, ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్లీ చాలా మెమరీస్ నీకు లైఫ్ లాంగ్ చెరిష్ చేయడానికి కానీ మెమరబుల్ గా ఉండే మూమెంట్స్ చాలా ఉన్నాయని నేను చెప్తుంటే తెలుస్తుంది. సో గ్రేట్. సో నైస్ టు నో ద ఈవెంట్స్. అండ్ సో ఈ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్, సో ఇవన్నీ మీరు టైం టు టైం మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీకు షెడ్యూల్ కూడా ఒక ప్రాపర్ గా ఉండాలి. సో డే టు డే షెడ్యూల్ ఎలా ఉండేది, సో ఎలా మీ యాక్టివిటీస్ మీరు డిజైన్ చేసి ఉండేవారు, సో అలా ఎలా దాని విషయాలు కొన్ని అప్డేట్స్ కొన్ని షేర్ చేసుకోవాల్సిందిగా. ఎస్ సార్, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ షెడ్యూల్ మాకు టైం టేబుల్ ఇచ్చారు. సో స్ట్రిక్ట్ గా ఆ టేబుల్ ని స్టార్ట్ చేసే వాళ్ళం. సో డిపెండ్స్ ఆన్ డే. ఇప్పుడు రేపు ఏం చేస్తాము అంటే ఆల్రెడీ మైట్ హావ్ ప్లాన్ చేసి ఉంటుంది. జనరల్ గా ఎలా జరుగుతుందంటే మార్నింగ్ యోగా తోటి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇన్ ద 5 o'clock కి లేచి ఒక 2 hours యోగా చేయడం, మెడిటేషన్ చేయడం. ఆఫ్టర్ దట్ అబ్ల్యూషన్ కంప్లీట్ చేసి లెక్చర్స్ ఉండేవి. లెక్చర్స్ ఈచ్ 2 లెక్చర్స్ తర్వాత బ్రేక్ ఉండేది, హ్యావింగ్ జ్యూస్ ఆర్ టీ, సమోసా. అలా అగైన్ లెక్చర్స్, అగైన్ కనెక్టింగ్ విత్ ఇస్రో సైంటిస్ట్. కొన్ని డేస్ మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఉండేవి. లైక్ మనం ఒకరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మన ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈ 2 words నేను నేర్చుకున్నాను. హూ ఇస్ ఇంట్రోవర్ట్ ఎవరు, ఎక్స్ట్రోవర్ట్ ఎవరు, ఎవరు గుడ్ అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక సెషన్ ఉండే. దట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఆసమ్. అసలు ఎక్స్ట్రోవర్ట్ అంటే ఎవరు, ఇంట్రోవర్ట్ అంటే ఎవరు, అసలు స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎక్కువగా మాట్లాడాలా, మాట్లాడకూడదు, హౌ ఈ షుడ్ బి. సో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా కొన్ని మోటివేషనల్ స్పీచెస్ కానివ్వండి, మోటివేషనల్ టాక్స్ కానివ్వండి, సమ్ అలా ఉండేవి. అండ్ కొన్ని టూర్స్ ఉండేవి, కొన్ని ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ టూర్స్, ఈవినింగ్ స్పోర్ట్స్ కానివ్వండి, అండ్ ఈవినింగ్ స్కై అబ్జర్వేషన్ ఇలా ఉండేది. నైస్ నైస్. సో ఈ ప్రోగ్రామ్స్ ఇంత లైక్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్, సో ప్రతిదీ మీరు లైక్ టైం టు టైం ఒక డిసిప్లైన్ గా యాక్టివిటీస్, సో ఇన్ కేస్ డీవియేట్ అయితే వాటికి తగ్గట్టుగా ఏమైనా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మీకు డిజైన్ చేసి ఉంటారు అనుకుంటా మీ ప్రతి షెడ్యూల్. సో ఆ షెడ్యూల్ ని డీవియేట్ చేస్తే మీకు ఏమైనా రిమార్క్స్ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? సో ఎవ్రీథింగ్ విల్ బి యాజ్ పర్ షెడ్యూల్ అయితే దానికి తగ్గట్టుగా. రిమార్క్ అంటే మోస్ట్లీ మనం చాలా యాక్టివ్ గా ఉండాలి అక్కడ. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎవ్రీ వన్ షుడ్ యాక్టివ్. మెంటర్స్ ఉండేవాళ్ళు, వన్ విమెన్ అండ్ 1 man ఆర్ 1 girl ఆర్ బాయ్. మెంటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. మోస్ట్లీ మేము అన్ని యాక్టివ్ పార్టిసిపేషన్, ఏవి కూడా ప్రోక్రాస్టినేట్ అలా ఏం చేయలేదు. మోస్ట్లీ అన్నిట్లో పార్టిసిపేషన్. యాక్చువల్లీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ మీకు ఆటోమేటిక్ గా ఐ థింక్ ఎవ్రీ సెకండ్ యూటిలైజ్ చేసుకోవాలనేలా డిజైన్ చేసి ఉంది. ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీబడి. సో దట్ మీ డిజైన్ కానీ మీ ప్రోగ్రామ్ చెప్పిందని తెలుస్తుంటే ప్రతి మూమెంట్ ని కూడా ఎంజాయబుల్ గా ఉంది. సో దాట్ యూ కాంట్ మిస్ ఇట్ బై ఎనీ ఛాన్స్. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ లైక్ యూ ఎంజాయ్డ్ ద మూమెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ మీకు లెక్చర్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో నువ్వు ఎలాంటి విషయాలు నేర్చుకున్నావు? సో వాట్ ఆర్ ద అవుట్కమ్స్, నీ థింగ్స్ ఈ ప్రోగ్రామ్ లో ఏమని కొత్త విషయాలు కానీ నీకు ఇంట్రెస్టింగ్ గా బాగా నేర్చుకున్నవి దీంట్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా? సో ఆ కొన్ని విషయాలు షేర్ చేసుకోవా? షూర్ సార్. సో దీనికి మేజర్లీ ద ఛాలెంజింగ్ ఇచ్చారు మాకు ప్రెజెంటేషన్. సో దీని ఇంపాక్ట్ ఎలా అంటే, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఇంపాక్ట్ ఎలా అంటే, ప్రీవియస్లీ నేను ఆల్రెడీ చెప్పాను,
ప్రీవియస్లీ మనకు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఐడియా ఉంది తప్పించి దానికి సర్టెన్ ప్రూఫ్ అంటూ మనకు ఐడియా లేదు, మనం చేయలేము. కానీ ఎప్పుడైతే నేను యువికాలో ఉన్నానో అప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ ఇస్రో సైంటిస్ట్ దానికి ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ విత్ ప్రూఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద శాటిలైట్ డేటా. సో ఓకే, అది ఇంపాక్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అని చెప్పాలి డ్యూరింగ్ యువికా. సూపర్ సూపర్. సో ఆ డేటా మీకు accessible గా ఇస్తారా? లైక్ మీరు యాజ్ పర్ మీరు రిక్వైర్మెంట్ ని బట్టి మీరు అడిగితే ఇస్తారా, లేదంటే డేటా ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటుందా మీకు కొన్ని శాంపుల్స్ లైక్ డేటా? అంటే సార్ మేము ఇన్ ద ఈవినింగ్ వి యూస్ టు గో టు ల్యాబ్స్, ఓకే. ల్యాబ్ వెళ్ళే వాళ్ళం. అక్కడ ఉండేవాళ్ళు మా మెంటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాకు హెల్ప్ చేసేవాళ్ళు టు యాక్సెస్ ద డేటా. వాటికి కూడా కొన్ని ప్రైవసీ ఉండేది, బట్ అండర్ దేర్ కంట్రోల్, అండర్ దేర్ గైడెన్స్ ఇట్ ఈస్ యాక్సెసబుల్. నైస్ నైస్. సో ఈ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పావు. సో అవి ఎలాంటి ఈవెంట్స్, అవి ఎంత ఎంగేజింగ్ గా ఉండేటివి? సో వాటి విషయాలు కూడా కొన్ని అప్డేట్స్ కొన్ని మాతో. షూర్ సార్, ఆ 14 days అలా ఎలా గడిచాయో తెలియదు, బికాజ్ ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ రెండు కంబైన్ ఉంటుంది. ఫస్ట్ ఎడ్యుకేషనల్ టూర్స్ పైన ఫోకస్ చేస్తే ఫస్ట్ వి వెంట్ టు ధ్రువ స్పేస్, వన్ ఆఫ్ ద ప్రైవేట్ స్టార్ట్అప్ ఇన్ అవర్ హైదరాబాద్. ఓకే. సో దే దే బిల్డ్ శాటిలైట్స్. ఇంత చిన్న శాటిలైట్స్ వాళ్ళు బిల్డ్ చేసేవాళ్ళు, ఇంత చిన్న శాటిలైట్, అసలు దాని శాటిలైట్ కూడా అన్నాం మనం, బట్ దే బిల్డ్ ద శాటిలైట్స్ అండ్ దే లాంచ్ దట్ శాటిలైట్స్ ఇన్ ద లియో ఆర్ లో ఎర్త్ ఆర్బిట్ లో వాళ్ళు లాంచ్ చేసేవాళ్ళు. దే హ్యావ్ సమ్ గ్రౌండ్ స్టేషన్స్ ఇవే. సో మెయిన్ అక్కడ వాళ్ళ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే గ్రౌండ్ స్టేషన్ అనగానే ఇలా కైండ్ ఆఫ్ ఇలా డిస్క్ షేప్ ఉంటుంది, బట్ వాళ్ళ గ్రౌండ్ స్టేషన్ ఇట్స్ లైక్ ఫ్లాట్ షేప్. అసలు ఎందుకు అలా చేశారు, అది ఎంత వరకు వర్క్ అవుతుంది అనేది అసలు నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్. బికాస్ ఇనిషియల్ గా మేము తెలుసుకున్నది ఏంటిదంటే గ్రౌండ్ స్టేషన్ అనేది డిస్క్ షేప్ లో ఉంటుంది, బట్ దే ఆర్ యూజింగ్ సమ్ యాంటీనా టైప్. సో ఇలా ఆ రోజుల్లో మనకు ఉండేది కదా యాంటీనాస్, ఎలా ఉండేది, ఇలా ఉండేది, ఫ్లాట్ గా ఉండేది. అలాంటి నేను అడిగాను సార్ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్. సో అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది బాగుండే ధ్రువ స్పేస్ లో. సో ఆఫ్టర్ దట్ మేము స్కై రూట్ కి వెళ్ళాము, వన్ ఆఫ్ ద ప్రైవేట్ స్టార్ట్అప్ ఇన్ అవర్ ఇండియా అండ్ హూ లాంచ్ వన్ ప్రైవేట్ రాకెట్ దట్ ఈస్ విక్రమ్ ఎస్. వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ లో వాళ్ళు ఒక రాకెట్ ని లాంచ్ చేయడం జరిగింది, దట్ ఈస్ ఆల్సో సక్సెస్ అయ్యారు. ఈవెన్ ఎలన్ మస్క్ ఆల్సో ఇన్ హిస్ థర్డ్ ఆర్ ఫోర్త్ అటెంప్ట్ లో ఆయన సక్సెస్ అయ్యాడు, బట్ వీళ్ళ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వడం జరిగింది. సో అది వన్ ఆఫ్ ద గ్రేట్ అని ప్రౌడ్ అని చెప్పాలి, బికాస్ ఇట్స్ ఓపెన్ డోర్స్ టు ద ప్రైవేట్ స్టార్ట్అప్స్ ఆల్సో. సో స్కై రూట్ కి వెళ్ళడం జరిగింది అండ్ బిర్లా ప్లాంటేరియం కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చూసాం, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ చూసాం, లైక్ ఒక ఆస్ట్రాయిడ్ కూడా చూసాను నేను. సో ఆస్ట్రాయిడ్ మన భూమి పైనకు వచ్చిందట, బికాస్ ఆస్ట్రోనట్స్ తీసుకొచ్చారట ఆస్ట్రాయిడ్. సో అది కూడా చూసాను. అండ్ ఇన్ ద ప్లాంటేరియం మేము ఒకటి డూమ్ షేప్ లో ఒక మూవీ కూడా చూసాం, ఒక రియలిస్టిక్ 3D మూవీ చూసాం, అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, ఇలా అసలు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఆరిజిన్ టు ద టిల్ నౌ. సో ఇది కూడా చూసాను. ఇది దీస్ ఆల్ ఆర్ ద ఎడ్యుకేషనల్ టూర్స్. ఇక ఎంటర్టైన్మెంట్ టూర్స్ అంటే వి వెంట్ టు చార్మినార్. సో చార్మినార్ ఇస్ గుడ్ ప్లేస్ టు విజిట్. అండ్ మేము వి వెంట్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. సో అక్కడ మేము వెళ్ళడం జరిగింది, బాహుబలి సెట్ చూడడం. వన్ డే కంప్లీట్లీ అక్కడ ఎంజాయ్ చేసాము, అది కూడా బాగుంది. సో మీకు ఎవ్రీ మూమెంట్ ని మీతో 2 weeks ని ఆప్టిమల్లీ యూటిలైజ్ చేసుకున్నారు అన్ని, లైక్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ దట్ మూమెంట్ లో ఎంత బెటర్ గా మీకు కనిపించాలో అసలు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వెరీ గుడ్ ఆపర్చునిటీస్. హార్డ్లీ పీపుల్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ లైఫ్ టైమ్, బట్ యూ గాట్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. సో విత్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సిన్సియర్ continuous learning, so with your sincerity you made all this possible. So happy, so great to know that every moment you enjoyed. ఎస్ సార్, అండ్ ఈవెన్ మేము అలానే మీకు ఎంత సెషన్స్ ట్రైనింగ్స్ అవన్నీ ఉన్నా, సో థియరిటికల్ ప్రాసెస్ ఒకటి, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో యూ ఇన్వాల్వ్, డూ వర్క్ కంటిన్యూస్లీ, లైక్ కైండ్ ఆఫ్ యూ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అండ్ డూ ద వర్క్. అంటే నువ్వు డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి నువ్వు వర్క్ చేసి, నువ్వు డిజైన్ చేసి, రిపోర్ట్స్ డేటా తీసుకొని దాని అవుట్కమ్ తీసుకురావడం. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడి. సో థియరిటికల్ చూడడం ఒకలా ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ మనం చేసి మనం అవుట్కమ్ తీసుకొచ్చే ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది. అది ఇస్రోలో అంటే అది ఎవరికైనా అది ఎగ్జైటింగ్ పార్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? సో వాట్ ఆల్ థింగ్స్, అంటే ఈ ప్రాసెస్ లో ఏం నేర్చుకున్నావు? సో ఆ థింగ్స్ కూడా కొన్ని షేర్ చేసుకుంటావా? అంటే సార్ యువికా జర్నీ ఎలా ఇంపాక్ట్ అయ్యింది పర్సనల్లీ ఆర్ అకాడమికల్లీ అని అంటే, సో ఆన్ ద ఫస్ట్ డే మాకు ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ అని ఉండేది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రెజెంటేషన్ నేను చెప్పాను హౌ దీస్ ఇంపాక్టెడ్, బట్ పర్సనల్ గా ఎలా ఇంపాక్ట్ అయ్యింది
ఇస్రో యువికా జర్నీ అని అంటే, సో ఫస్ట్ మాకు ఐస్ బ్రేకింగ్ స్టేషన్ అనేది ఒకటి ఉంది. ఆ స్టేషన్ ఏంటిదంటే 40 మెంబర్స్ స్టూడెంట్స్ 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆపోజిట్ గా స్టాండ్ అయ్యి ఒక ఫ్యూ మినిట్స్ ఇచ్చారు. 2 స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి ఇన్ సర్టెన్ లిమిటెడ్ టైం. సో నేను ఒక జపాన్ నుంచి ఒక స్టూడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, హీ షేర్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఐ షేర్డ్ అబౌట్ మై సెల్ఫ్ టు హిమ్. సో ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలంటే ఆయన గురించి అందరికీ చెప్పాలి, అండ్ హీ విల్ అబౌట్ అవర్ సెల్ఫ్ టు ఎవ్రీబడి విల్ లిసన్ ఎట్ యూ. సో అలా ఉండేది. సో అప్పుడు నేను ఎలా క్యాజువల్ గా ఏమని చెప్పాను అంటే, ఆయన అడిగారు నీ గోల్ ఏంటిదని చెప్పారు. సో నేనేం చెప్పాను అంటే, సారీ మై గోల్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ, ఐ వుడ్ నాట్ లైక్ టు షేర్ విత్ యూ అని చెప్పాను. సో ఆయన అది సీరియస్ గా తీసుకొని ఆయన నాతో కిడ్డింగ్ చేయడానికి ఆయన అందరికి చెప్పేశారు. సో నిఖిల్ సెడ్ దట్ హీ హాస్ సమ్ వన్ గోల్, బట్ హీ వుడ్ నాట్ లైక్ టు షేర్ విత్ బికాస్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు హిమ్. సో అందరు నవ్వారు, బికాస్ ఎవరిని అడిగినా కూడా సటన్లీ దే విల్ షేర్ దేర్ గోల్. అప్పుడు నేను చెప్పలే ఎందుకు, ఐ డోంట్ నో, బికాస్ బిహేవియర్ ఉండే అప్పుడు. సో అది ఎలా ఇంపాక్ట్ అయ్యిందంటే, అది ఫస్ట్ డే, అది ఆన్ ద లాస్ట్ డే ఎవ్రీబడి డాన్సింగ్ డే, ఫైన్, ఎవ్రీబడి డాన్సింగ్ డే, బికాస్ మనం ఇక మన జర్నీ ఇస్ ఫినిష్డ్ హియర్, దట్ ఈస్ ఫేవరల్ టు అనేది ఉండి ఎవ్రీబడి డాన్సింగ్. బట్ ఆ రోజు నేను ఇంకా కాస్త మోటివేట్ అయ్యి, కాస్త ఇన్స్పైర్ అయ్యి, నేను రూమ్ లోనే ఉన్నాను, వెళ్ళలే, పార్టిసిపేట్ అవ్వలే డాన్సింగ్ లో. అప్పుడు నేను కాస్త యూట్యూబ్ వీడియోస్ చూసాను, ఇంకా గోల్ ఎలా ఉండాలి ఏంటిది అని చూసాను. అసలు రియల్ గా ఇస్రో సైంటిస్ట్ లైఫ్ ఇలా ఉంటుందా అనేది అప్పుడు కాస్త రియలైజ్ అయ్యాను. అయ్యి ఆ రోజు డిసైడ్ అయ్యాను, సటన్లీ మనం వన్ డే ఇక్కడ అగైన్ వచ్చి వర్క్ చేయాలి టు డెడికేట్ అవర్ టు డూ ద నేషన్ సర్వీస్ అనేది నేను రియలైజ్ అయ్యాను అండ్ డిటర్మైన్ అయ్యాను. సో ఇది పర్సనల్ గా నాకు యువికా జర్నీ అనేది ఇంపాక్ట్ అయ్యింది. అకాడమికల్లీ అంటే నేను చెప్పాను, ఆ ప్రెజెంటేషన్ అనేది గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందో అనేది చదవడం వేరు, దాన్ని ప్రూవ్ చేయడం వేరు. సో ఇలా 2 ways లో ఇంపాక్ట్ అనేది ఉంది యువికా జర్నీ. సో కంటిన్యూస్ గా లైఫ్ లెసన్స్ లెక్క ఉంది, లైక్ అట్ ద సేమ్ టైం యూ నో అండర్స్టూడ్ ద సైన్స్ బిహైండ్ ఇట్, హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, ఎలా అవుతుంది, దాన్ని స్టాటిస్టికల్ గా అనలైజ్ చేసి దాన్ని ప్రూవ్ చేయడం అనేది. సో బోత్ సైడ్స్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని తెలుస్తుంది. సో ఈ యువికా ప్రోగ్రామ్ లో ఇప్పుడు నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో నీకు బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే నీకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్న ఒక టాప్ 1, టాప్ 2 అట్లా టాప్ 3 అంటాం కదా. సో ఆ మెమరబుల్ మూమెంట్స్ లో నీకేమి ఉన్నాయి, సో ఎలాంటి థింగ్స్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసావు, సో అవి కొన్ని అప్డేట్స్ మనతో చెప్పుకుంటాం. షూర్ సార్, ఎవ్రీ మూమెంట్ ఇస్ గ్రేట్ మూమెంట్ దేర్ ఓవర్ దేర్. బట్ ఒకటి మోస్ట్ అన్ఫర్గటబుల్ మూమెంట్ ఏంటిదంటే, యాక్టింగ్ యాజ్ ఎ మిషన్ డైరెక్టర్ టు ద లాంచింగ్ ద రాకెట్. సో ఒక మిషన్ డైరెక్టర్ అండ్ రోబోటిక్స్ కి కూడా ఐ వాజ్ ద టీమ్ మెంబర్. సో అది జరిగింది, ఫైన్. సో ఆ రెండు కాస్త మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ మోస్ట్ వాట్ వి కాల్ అసలు ఫర్గెట్ అంటూ ఉండదు, అన్ఫర్గటబుల్ కైండ్ ఆఫ్ లైఫ్ లాంగ్ చెరిష్ చేయగలిగే ఒక వన్ ఆఫ్ దట్ మిషన్ డైరెక్టర్ అంటేనే ఆ టాప్ వింటేనే కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తాయి. లైక్ అలాంటి మనం చేయాలి అని ఒక తపన ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి దానికి. సో దాంట్లో ఇస్రోలో చేయాలన్న దానికి నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ లో ఆపర్చునిటీ రావడం అనేది గ్రేట్, వండర్. సో ఈ జర్నీ చాలా గ్రేట్ అండ్ అకంప్లిష్డ్ సక్సెస్ఫుల్ జర్నీ, ఎవ్రీ మూమెంట్ యూ ఎంజాయ్. సో ఈ జర్నీ సో నీకు కెరీర్ పైన కానీ నీ ఫ్యూచర్ అంబిషన్స్ పైన కానీ సో ఎలా ఇంపాక్ట్ చేసింది అని నువ్వు అనుకుంటున్నావు, సో ఎలా నీకు ఇది ఎలా హెల్ప్ అయింది, ఈ డైరెక్షన్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఇస్రో యువికా ప్రోగ్రామ్ అనేది నీకు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, వాటిని కొన్ని విషయాలు. షూర్ సార్, నేను ఆన్ ద లాస్ట్ డే నేను ఐ హావ్ డిసైడెడ్ దట్ ఫైన్ డే ఇక్కడ వచ్చి వాక్ చేయాలి అనేది డిసైడ్ అయ్యాను. సో ప్రెసెంట్ నేను 12 చదువుతున్నాను, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ బోర్డ్స్ అలాంగ్ విత్ దట్ టు గెట్ అడ్మిషన్ ఇన్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్. ఐజర్ లో అడ్మిషన్ తీసుకొని టు పర్స్యూ ద కెరియర్ ఇన్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కెరియర్ పర్స్యూ చేయాలనేది ఐ వాజ్ ఎయిమింగ్. సో ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ పిహెచ్డి ఈవెన్. సో ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ ఇస్రో. అలాంగ్ దట్ నాకు కాస్త ఎలన్ మస్క్ కాస్త మోటివేటర్ ఆర్ ఇన్స్పిరేషన్. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్ ఆల్సో అండ్ ఈవెన్ నాసా. సో దీస్ ఆల్ ఆర్ ద future ambitions. Okay, ఈ సైన్స్ జర్నీ. Yes, sir. Present I was working on cosmology, some research papers. Early stage లో ఉన్నాను, but certainly by ending this 12 అది కూడా కాస్త ఏదైనా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయాలి అనేది ఐ వాజ్ ఎయిమింగ్ ఆన్ బ్లాక్ హోల్ ఆర్ డార్క్ మ్యాటర్. సో లెట్ us see. సో యంగ్ ఏజ్ లో ఇలాంటి ఆపర్చునిటీస్ తో పాటు నువ్వు కొత్త కొత్త అచీవ్మెంట్స్ కి నెక్స్ట్ సైన్స్ వాట్ ఎవర్ ఇస్రో ఇచ్చిన ఆపర్చునిటీస్ తో నీ డైరెక్షన్స్ కి చాలా ఐ థింక్ ఇంకా
వైడ్ వెరైటీస్ ఆఫ్ హౌ టు ఎక్స్ప్లోర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ. మీ ఫ్యూచర్ అంబిషన్స్ కి చాలా బేస్ పిల్లర్స్ అవి అనుకోవచ్చు. సో గుడ్, బెస్ట్ విషెస్ ఫర్ దాట్. సో ఈ జర్నీ కూడా నీకు సక్సెస్ఫుల్ కావాలని, నువ్వు సైన్స్ ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఒక మంచి సైంటిస్ట్ గా ఎదిగి చాలా మందికి ఇంకా ఇన్స్పిరేషన్ కావాలని నేను కోరుకుంటున్నా. సో అదేవిధంగా ఈ ఈ ప్రోగ్రామ్ లో ఈ జర్నీ చాలా లెసన్స్ ఇచ్చింది. ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ కానీ మనం అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసాము. సో ఈ మనం Yeah. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ ఎర్లీ ఏజ్, సో స్పెషల్ గా ఎలాంటి సజెషన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి కేర్, వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వాళ్ళ గైడెన్స్ కి మనం ఏ విధంగా మనం కొన్ని పాయింట్స్ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా, సో ఈ జర్నీ నీకు చాలా ఇస్రో కాకుండా మిగతా వాటిలో కూడా చాలా బిగ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో నీకు బెస్ట్ గా స్టూడెంట్స్ ని మనం ఎలా వెళ్తే సో మనం బెటర్ గా ఇలాంటి లైఫ్ కానీ ఇంకా బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలము. సో నీ సజెషన్స్ నీ సైడ్ నుంచి కొన్ని పాయింట్స్, కొన్ని స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ కొన్ని షేర్ చేసుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. షూర్ సార్. స్టూడెంట్ అనేవాడు హీ షుడ్ ఆల్వేస్ విత్ ద వాట్ వి కాల్ థర్స్ట్ ఆఫ్ ద నాలెడ్జ్, అక్వైరింగ్ ద నాలెడ్జ్. సో అది అంటే ఆ దాహం ఉండాలి, ఎప్పుడు దాహం ఉండాలి, ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కరెక్ట్. ఓకే, నాట్ ఓన్లీ సైన్స్, ఈవెన్ యూ కెన్ నో ద పాలిటిక్స్ ఆర్ ఈవెన్ యూ కెన్ నో ద ఎకనామిక్స్. సబ్జెక్ట్. థర్స్ట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఎప్పుడు నేర్చుకునే కన్సిస్టెన్సీ ఉండాలి. సో స్పెషల్ ఫర్ యువికా ఆస్పిరెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ యూ షుడ్ గుడ్ ఎట్ లెర్నింగ్, అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్, అండ్ యూ మస్ట్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్. బికాస్ కాస్త లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. మోస్ట్లీ లెక్చర్స్ కానివ్వండి, ఇంటరాక్షన్ కానివ్వండి, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, మోస్ట్లీ ఇంగ్లీష్. కాబట్టి కాస్త మనం ఇంగ్లీష్ లో పైన కాస్త పట్టు ఉండాలి. ఐ మీన్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అండ్ యూ షుడ్ గుడ్ ఎట్ సమ్ బేసిక్ సైన్స్ లైక్ కెప్లర్స్ లా కానివ్వండి, ఫ్రిక్షన్ అండ్ న్యూటన్స్ లా, ఇలాంటి వెరీ వెరీ బేసిక్ ఫిజిక్స్ ఐడియా ఉండాలి. అండ్ ఫర్ ఆస్పిరెంట్స్, యువికా ఆస్పిరెంట్స్ అన్ని సర్టిఫికేట్స్ మేక్ షూర్ చేసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఎన్సిసి కానివ్వండి, సైన్స్ కానివ్వండి, అన్ని సర్టిఫికేట్స్ ని ఎన్షూర్ చేసుకోండి. అండ్ స్పేస్, ఆస్ట్రోనమీ అండ్ కాస్మాలజీ వీటిపైన కొన్ని బుక్స్ చదవండి. అండ్ ఐ మస్ట్ రికమెండ్ యూ IIRS డెహ్రాడూన్ వాళ్ళు ఇచ్చే ఆన్లైన్ కోర్స్ ని జాయిన్ అవ్వండి బిఫోర్ గోయింగ్ దేర్. సో జాయిన్ అయ్యి అక్కడ మీకు అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఇస్రో సైంటిస్టే రిసోర్స్ మీకు ఇస్తారు. ఆ రిసోర్స్ మీరు ఆన్లైన్ మోడ్ లో డౌన్లోడ్ చేసుకొని గో త్రూ దాట్. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్యూ సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. వండర్ఫుల్, వండర్ఫుల్ నిఖిల్. సో ఈ జర్నీ ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ ఆఫ్ ఎక్స్ప్లోర్ ఆర్ టు డూ సంథింగ్ గ్రేట్. సో ఎవ్రీ మూమెంట్ నువ్వు షేర్ చేసుకుంటుంటే నీ జర్నీ ఆర్ లెర్నింగ్ ఆర్ ఇస్రో బెంగళూరులో చంద్రయాన్ 3 లాంచింగ్ టైంకి నీకు ఆపర్చునిటీ రావడం, సో దాంట్లో మన స్టేట్ లో కూడా మంచి రికగ్నిషన్ రావడం, సో ఎవ్రీ ప్రాజెక్ట్ లో కూడా మిషన్ డైరెక్టర్ గా ఆపర్చునిటీ రావడం, సో ఇవన్నీ చూస్తుంటే ఈ అచీవ్మెంట్ కానీ ఈ జర్నీ కానీ మీ కంటిన్యూస్ లెర్నింగ్ పైన ఉన్న ప్యాషన్ కానీ వితౌట్ ఎనీ ప్రెషర్, యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. ఎవరు చెప్పాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కంటే మేజర్ గా సెల్ఫ్ లెర్నింగ్ అనేది మీ జర్నీలో మీ ఇంట్రెస్ట్ ప్యాషన్ తో ఈ అచీవ్మెంట్స్ కి బాగా హెల్ప్ అయింది. సో ఆ అచీవ్మెంట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం నీ అంబిషన్స్ కి ఇస్రో యువికా చాలా హెల్ప్, కూడా ఒక బేస్ సపోర్టింగ్ పిల్లర్ లెక్క మీకు ఒక సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ఆ డొమైన్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు కావచ్చు. సో నువ్వు షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్. సో ఈ జర్నీ నీకు చాలా నేర్పించింది, చాలా షేర్ చేసుకున్నావు. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనకు వ్యూవర్స్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఇలాంటి కెరీర్ కాకుండా ఎనీ ఇంట్రెస్ట్, ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండాలని మెయిన్ గా నువ్వు చెప్పిన పాయింట్స్ లో నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కెరీర్ లో. ఎవరో చెప్తే చేస్తామని కంటిన్యూస్ గా ఎవరు స్పూన్ ఫీడింగ్ చేయరు జర్నీలో. సో అలాంటిది ఓన్ ఇంట్రెస్ట్ యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అనేది నీ ఎగ్జాంపుల్ అన్నది. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ యువర్ జర్నీ. సో ఐ డెఫినెట్లీ నీ జర్నీ, అబ్వియస్లీ మీ జర్నీ ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఈ జర్నీ ఇలానే పిల్లలు, విద్యార్థులు కూడా సో వాళ్ళ జర్నీని వాళ్ళు బెటర్ గా మౌల్డ్ చేసుకొని మంచి మంచి అచీవ్మెంట్స్ పొందాలని, అలాగని నీ డ్రీమ్స్ కూడా నువ్వు ఏదైతే టార్గెట్ చేస్తున్నావు స్పేస్ సైడ్ కానీ, సైన్స్ సైడ్ కానీ, అడ్వాన్స్మెంట్ సైడ్ నీ కెరీర్ బిల్డ్ కూడా బెటర్ గా